నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం అబ్బిపురంలో భూ వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. స్థానిక మహిళ అనసూయమ్మ పొలంలో దారి వేయడాన్ని అడ్డుకోవడంతో కొందరు వ్యక్తులు ఆమెపై దాడి చేశారనే ఆరోపణలు వెలువడ్డాయి. ఈ ఘటనలో మహిళ గాయపడినట్లు సమాచారం. బాధితురాలు ఏఎస్పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తుంది. ఘటనపైన న్యాయం చేయాలని బాధిత కుటుంబం కోరుతుంది. 8 మంది వచ్చి నన్ను నా కొడుకును కొట్టి కత్తులతోనూ వెంకట్రావు అనే వ్యక్తి నా జాకెట్లో చేసి జాకెట్ అంతా చీరంతా చింపేసి వెళ్ళ దారంతో కూడా లాక్కొని పోయేసి కొట్టి ఆడ పడేసిపోయారు. కాళ్ళ చేత కత్తులతో కొట్టిన మమ్మల్ని. ఈ కత్తులతో మాకు చేతులు దెబ్బలు చూడు ఇక్కడ తగిలింది. జాకెట్ అంతా చింపేసిండు. మంగళసూత్రం మెల్ల కూడా లేకుండా పెరుక్కొని వెళ్ళిపోయిండు. వెంకట్రావు వాళ్ళ నాన్న బహుశా వెంకటేశ్వర్లు వాళ్ళు మొత్తం 8 మంది వచ్చిండ్రు. మమ్మల్ని ఈ పని చేసిండ్రు. అదేమనంటే మేము నాయకులము అని చెప్తుంటున్నాడు. జనసేన ఊసా వెంకట్రావు, ఊసా వెంకటేశ్వర్లు, ఊసా పెద్ద వాళ్ళ నాన్న వెంకటేశ్వర్లు, ఆలూరి వెంకటేశ్వర్లు మొత్తం 8 మంది. ఆడవాళ్ళు సులోచనమ్మ వాళ్ళ భార్య, వెంకట్రావు భార్య పేరేం పేరు నాకు రమణమ్మ, మొత్తం గడ్డం రమణమ్మ, మొత్తం 8 మంది మమ్మల్ని కత్తులతో చెలిగి మమ్మల్ని అందరిని కొట్టేసి ఆడ పడేసిపోయారు. మా ఇద్దరిని వ్యవసాయ వెంకట్రావు ఈ పని చేస్తున్నాడు. అదేమంటే నేను అధికార పార్టీలో ఉన్నాను అంటున్నాడు. జనసేన పార్టీ అని చెప్తున్నాడు. ఈ వెంకట్రావు చేసే నెలలో మొత్తం వాళ్ళు 8 మంది ఆడవాళ్ళు మగోళ్ళు 8 మంది. మేమిద్దరము 5 మంది మగోళ్ళు. వెంకట్రావు రవి ఈజం చేస్తున్నాడు. జనసేన పార్టీ అని చెప్పి అంటున్నాడు. జనసేన పార్టీ అయితే ఈ మంది ఏమని చెప్పిండ్రు పైన అధికారులు. అట్టని ఎందుకు పెడుతున్నారు? ఆల్రెడీ 1 వీక్ బ్యాక్ కూడా ఎవరన్నా చేస్తారా? ఆడ మనిషి మీద ఈ రకంగా వాళ్ళ అమ్మ లాంటి దాన్ని నేను ఈ పని చేయొచ్చునా? వాళ్ళ అమ్మాయినా ఒకటే, నేనైనా ఒకటి.